హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఈ హ్యాంగింగ్స్ అయితే న్యూ మోడల్ అండి. మనం ఇలా ఒక క్లాత్‌ని 4 ఇంచెస్ అలా తీసుకొని, ఒక సైడ్ 4 ఇంచెస్, ఒక సైడ్ 3 ఇంచెస్ తీసుకోవాలండి. మిడిల్‌లో క్లాత్‌ని 4 ఇంచెస్ తీసుకోవాలి. 3 క్లాతులు మనం 3 టైప్స్ ఆఫ్ క్లాతులు కటింగ్ చేసేసుకోవాలి. ముందుగానే మనం హ్యాంగింగ్ ప్రిపేర్ చేసుకోవాలండి. దీన్ని రాంగ్ సైడ్ ఇలా ఈ క్లాత్‌ని అయితే రాంగ్ సైడ్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేయాలి. అటువైపున ఇటువైపున ఒక స్టిచ్ వేసి దాన్ని తిప్పేసుకోవాలండి. ఆ స్టిచ్ లోపలికి వెళ్ళిపోయే విధంగా తిప్పేసుకొని ఒక స్టిచ్ అయితే చివరికి పెట్టుకోవాలి. మళ్ళీ అలా పెట్టుకున్న తర్వాత మనము చేసుకున్న దారం అవన్నీ ఎక్స్ట్రా క్లాత్‌ని కటింగ్ చేసేసుకోవాలి. దాన్ని చిన్న నీడిల్ సహాయంతో ఒక దారంతో కొంచెం ఇట్లా మనకి చిన్న చిన్న ప్రిల్స్ వచ్చేట్టుగా ఒక్కసారి అయితే స్టిచ్ చేసుకోవాలండి హ్యాండ్‌తోనే. అలా స్టిచ్ చేసుకుంటే మనకి అదనేది మధ్యలో డిజైన్ అనేది కొంచెం నీట్‌గా కనబడుతుంది. కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేశానండి. చూడండి, మళ్ళీ అటువైపు నుండి ఒకసారి ఇట్లా అంటే ఇటు లాగినట్లు అయిపోతుంది. కొంచెం మాత్రమే లాగాలి, ఎక్కువైతే దగ్గరకు అయిపోతుంది అది. చూడండి, మనం మిడిల్లో క్లాత్ తీసుకున్నాం కదా, దాన్ని 2 పార్ట్స్‌గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ డిజైన్ని మిడిల్లో పెట్టి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి, దానిపైనుండే నేనైతే ఇలా క్లాత్ డబుల్ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. మీరు కొత్తగా చేసే వాళ్ళైతే మధ్యలో ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ క్లాత్ పెట్టి స్టిచ్ చేసుకోండి, అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. ఇలా క్లాత్ని స్టిచ్ చేసిన తర్వాత మనము ఆ చివరికి అయితే ఇలా క్లోజ్ చేసేసుకోవాలండి. ఇలా చివరికి క్లోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది కదా మనకి, చూడండి, మనము 3 పీసెస్గా క్లాత్ని కటింగ్ చేసేసుకున్నాం కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఫోల్డింగ్ చేయాలండి. డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని దానిని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోవాలి. అలా మిడిల్లో పెట్టుకొని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. అలా మళ్ళీ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి, మనము 3 క్లాతులు కట్ చేసాము. 3 క్లాతులను అలా జాయింట్ చేసాం కదా. ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోరీని మిడిల్లో పెట్టేసి అలా డోరీని మిడిల్లో పెట్టేసుకొని దాన్ని డబల్ ఫోల్డింగ్ చేయాలండి. మళ్ళీ అలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేయాలి. చూడండి, అది జారిపోకుండా కరెక్ట్గా పట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మిడిల్లో క్లాత్ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కటింగ్ చేసేసి డోరీని ఉల్టా తిప్పేయాలండి. చూడండి, అలా పట్టుకొని ఉల్టా తిప్పి ఆ పైన క్లాత్ని కిందికి అనేయాలండి. చిన్నగా పెట్టుకున్నాం కదా, పెద్ద క్లాత్ అయితే మనకు అంత బాగుండదని నేనైతే ఇలా చిన్నగానే చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డిజైన్ అయితే బాగుంది. చూడండి, మనకు 2 హ్యాంగింగ్స్ అయితే డిఫరెంట్ మోడల్లో రెడీ అయిపోయాయి కదా. ఎప్పుడు ఒకటే మోడల్ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి.